St. Mary's Group of Institutions for Women's విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మెరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. కాల్ 9010455596. సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బుడంపాడు. కౌన్సిలింగ్ కోడ్ STMW. కాల్ 9010455598. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కొల్లేరు ప్రాంత సమస్యలపై 2 రోజుల అధ్యయనం అనంతరం నిర్దేశించిన కాల పరిమితిలోపు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని సీఈసీ సభ్యులు చంద్రశేఖర్ గోయల్ వెల్లడించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు విస్తరించి ఉన్న కొల్లేరు సరస్సు ప్రాంత ప్రజల సమస్యలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధ్యయనం చేసేందుకు గోయల్ నేతృత్వంలో బృందం మంగళవారం జిల్లాకు చేరుకుంది. ఏలూరు జిల్లాలోని కొల్లేరు గ్రామాల పర్యటన అనంతరం ఏలూరులో రాత్రి మీడియా సమావేశంలో గోయల్ మాట్లాడారు. ఎన్నో దశాబ్దాలుగా కొల్లేరు సరస్సు ఉందని ఆయన అన్నారు. అలాగే ఆ ప్రాంతంలో సమస్యలు ఉన్నాయన్నారు. 1999లో కొల్లేరు పరిరక్షణ అంశం నోటిఫై చేశారన్నారు. కొల్లేరు విషయంలో రీమార్కేషన్ సంబంధిత విషయాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిందన్నారు. వాళ్ళంతా ఇది కాబట్టి దయచేసి అందరూ వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇచ్చేస్తే వాళ్ళు అన్నింటినీ హిందీలోకి, ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసుకుని చూసి అన్ని కలిపి చేస్తారు. దయచేసి The CEC has come here for visiting the Kolleru Wildlife Sanctuary and interacting with the various stakeholders. As all of you know, this sanctuary was notified in the year 1999. There were certain issues regarding demarcation and all those things. For that, the matter landed up in the before the Honorable Supreme Court. There were certain decisions. Still, there are some issues which has not been resolved. So, in that connection, Honorable Supreme Court has directed the CEC to come up with a report on the issues that have been flagged by the Honorable Supreme Court. Today's visit was a step forward in that direction. We have visited the area, we have interacted with the local political leaders, the local MLAs, and the Honorable Minister from Government of India was also there because he also represents that area. We have interacted with the local officials, including the Special Chief Secretary looking after the Environment and Forest, the PCCF, the Chief Wildlife Warden, the District Collector of Eluru, and in this connection, we will be having another meeting tomorrow with the different officials of these 2 districts, Eluru and West Godavari, and then thereafter we will submit the report before the Honorable Supreme Court. Thank you. So the time is set by the Honorable Supreme Court only. We cannot set that. Anything else about any other aspect I cannot comment because the matter is sub judice.
and it will be beyond my jurisdiction to. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి అమ్మవారిని దర్శించుకుని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి తన కుమారుడు భరత్ చంద్ర పేరు మీద 20,000 రూపాయలను శ్రీ అమ్మవారి శాశ్వత నిత్యానందానానికి విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ సహ కమిషన్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఈ రోజు పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ ముఖమండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ సువర్ణచ్చుల హనుమాన్ కళ్యాణ క్రతువు నిర్వహించారు. అర్చక స్వాములు శ్రీ స్వామి అమ్మవారును వేదికపై ఆశీనులను చేసి వైకానాస ఆగమ శాస్త్రబద్దంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఈ కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు స్వామివారి నిత్య అన్నదాన సత్రం నందు అన్న ప్రసాద వితరణ చేశారని ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చంద్ర తెలిపారు.
ధనుర్మాసనే పూర్వమాత్రప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయూరు గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి సన్నిధాన ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రతి మాసంలోనే జరిగే విధంగా ఈరోజు కూడా శాంతి కళ్యాణం జరిగింది. స్వామివారికి పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినందువల్ల ప్రతి పూర్వాభాద్ర నక్షత్రంలో కూడా స్వామివారికి కళ్యాణం చేస్తారు మధ్యాంజనేయ స్వామి దేవస్థానంలో. కాబట్టి భక్తులందరూ కూడా వివాహం కార్యక్రమం వివాహం కోసము, అలాగే ఉద్యోగాలు రానిటువంటి ఉద్యోగాల కోసము, అలాగే సంతానం లేనటువంటి వారికి సంతానం కోసము, అలాగే నవగ్రహ దోష నివృత్తి కోసం కూడా స్వామివారికి ప్రీతికరమైన శనివారం నాడు అభిషేకము మరియు ప్రతి పూర్వాభాద్ర నక్షత్రం కళ్యాణం కూడా ఇక్కడ జరిపించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ స్వామివారి కైంకర్యాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారికి భక్తికి సిద్ధుబాతులై కూడా కలుస్తారు. జై హనుమాన్. ఏలూరులోని కలెక్టరేట్ లో ఉన్న గౌతమి సమావేశ మందిరంలో ఈ రోజు కేంద్ర సాధికారిక కమిటీ సభ్యులకు కొల్లేరు ప్రాంత ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. ఈ రోజు కేంద్ర కమిటీ సభ్యుల పర్యటన చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కొల్లేరు ప్రాంతం నుంచి ప్రజలు వచ్చి సభ్యులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. కమిటీ సభ్యులు సాధారణంగా అభివాదం చేస్తూ ప్రజల నుండి వినతి పత్రాలు తీసుకున్నారు. వాళ్ళంతా ఇది కాబట్టి దయచేసి అందరూ వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇచ్చేస్తే వాళ్ళు అన్నింటినీ హిందీలోకి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి చూసి అన్ని కలిపి చేస్తారు. దయచేసి Usually they go there to share to the daughter. They are not able to do that, share their own land. Like 70 years back they bought that land. हम लोग जी रहे सर, नहीं एंकरेजमेंट तो नहीं है सर, ऐसा रहा सर। पहले हम लोग को दे दिया, गवर्नमेंट को दिया, खुद दिया है सर। हम लोग जी रहे, पॉपुलेशन तो बढ़ गया सर। अब पहले 2000 3000 अभी 10,000 तो हो गया सर। जीने के लिए जमीन तो नहीं है सर। నమస్కారం అమ్మా. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం కుంకాలమ్మ గుడి దర్బార్ దాబా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పిప్పర గ్రామానికి చెందిన వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్లి దర్బార్ ధాబా పక్కన ఉన్న టైల్స్ షాప్ మరియు చెట్టు మధ్యలో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు ప్రత్యక్షదారులు తెలిపారు. ఢీకొనడంతో కారు చెట్ల మధ్యలో ఇరుక్కుపోయింది. స్థానికుల సహాయంతో కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసి 108 అంబులెన్స్ లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఫోన్ చేసి వాళ్ళు
ఏలూరు నగరంలో ప్రైవేటు విద్యా సంస్థల చట్టవిరుద్ధంగా పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అధిక ధరలకు అమ్మడాన్ని అడ్డుకోవాలని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏలూరు జిల్లా కార్యదర్శి కె లెనిన్ మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం ఏలూరు శాంతినగర్లోని సెసి మరియు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు పాఠ్య పుస్తకాలు అధిక ధరలకు అమ్ముతుండగా ఎంఈఓ రవిప్రకాష్ సమక్షంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా లెనిన్ మాట్లాడుతూ మార్కెట్ ధరల కన్నా 150% అధిక ధరలకు పుస్తకాలను విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి బలవంతంగా వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. అన్ని కూడా మన ఎగ్జామ్స్ కూడా మన సిఈ బోర్డు నుంచి వచ్చేటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ఇంటర్నల్ గా వేరే ఎగ్జామ్స్ పెట్టుకున్నా కూడా అంటే వాటి అసైన్మెంట్ కింద వాటిని బుక్ చేసుకుంటారు. నేను ఎంఈ2 అరుణ్ కుమార్ని ఇన్ఛార్జిగా వచ్చి అక్కడికి ఎఫ్ఏసీగా. మరి ఇక్కడ ఎస్ఎస్సి విద్యా సంస్థల్లోనూ అలాగే ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల్లో కూడా వాళ్ళు వేరేగా ప్రైవేట్గా వేరే బుక్స్ అమ్ముతారు అన్నటువంటి రిపోర్ట్స్ రావడంతో ఇక్కడ రావడం జరిగింది. అయితే కొన్ని పుస్తకాలు అంటే మన గవర్నమెంట్ బుక్స్ కాకుండా వాళ్ళ ఓన్ కరికులం కూడా ఫాలో అవడం చూసాము ఇక్కడ. ఆ బుక్స్ అన్ని కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. తర్వాత దాని మీద పై అధికారులు నివేదించి వాటి ఎటువంటి చర్యలు తీసుకుంటారో దాని మీద వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి. నా పేరు లలిత్, ఎస్ఎఫ్ఐ ఏలూరు జిల్లా సెక్రటరీ. ఈరోజు ఎస్ఎఫ్ఐ అకస్మాత్తుగా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో పుస్తకాలు అధిక రేటు అమ్ముతుందని చెప్పి సమాచారం వచ్చింది. దానిలో భాగంగా ఈరోజు సెసి క్యాంపస్ కి వెళ్ళడం జరిగింది. సెసి క్యాంపస్ లో 2వ తరగతి పిల్లవాడికి 4వ తరగతి పిల్లవాడికి 2000 రూపాయలకి దొరికే పుస్తకాలు కాస్త వీళ్ళు 6,000 7,000 రూపాయలు పెట్టి పుస్తకాలు అమ్ముతా ఉన్నారు. చాలా దారుణం. దాని పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ స్టాంప్ ఉన్న పుస్తకాలు కూడా ఆఖరికి వీళ్ళు అమ్ముతా జరుగుతూ ఉంది. దీనిపైన అధికారులు స్పందించాలి. ఈ రోజు ఎంఈఓ గారు వచ్చి దాని రూమ్ తాళం వేశారు. వెంటనే డిఓ గారు ఇతర అధికారులు కూడా వెంటనే స్పందించి కళాశాలకి రూమ్ సీజ్ చేసి వెంటనే దానిపై తగిన న్యాయం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే పరంగా కూడా ఈరోజు ఆక్స్ఫర్డ్ స్కూల్లో కూడా అది చాలా దారుణం ఏంటంటే 3,000 రూపాయల పుస్తకాలు కాస్త 5,000 రూపాయలకి ఎక్స్ట్రా పెట్టి 8,000 రూపాయల పుస్తకాలు అమ్ముతా ఉన్నారు. పేరెంట్స్ కళ్ళ ముందు మొత్తం ఎంఆర్పీ ప్రకారం లెక్కేస్తే ఒక్కో తరగతి సంబంధించి మినిమం 3,000 నుంచి 4,000 రూపాయలు డిఫరెన్స్ కనబడతా ఉంది. వెంటనే దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాలి. అటు ఆక్స్ఫర్డ్ కానీ లేదంటే సెసి కానీ ఇతర ప్రైవేట్ విద్యా సంస్థలు అన్నింటిపై కూడా తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళపై చర్యలు తీసుకొని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు అత్యంతమైన సెక్యూరిటీ సిబ్బందితో హుండీ లెక్కింపు జరిగింది. గడిచిన 28 రోజులకు హుండీలు లెక్కించగా నగదు రూపంలో 3,68,88,156 రూపాయలు ఆదాయం లభించింది. 317 గ్రాముల బంగారం, 7 కేజీల 87 గ్రాముల వెండి, అదేవిధంగా పాత నోట్లు విదేశీ నోట్లు వచ్చాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ ఎజెండా అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరరావు అన్నారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ పార్టీ వర్ధిల్లాలి అంటూ ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నుండి ద్విచక్ర వాహనాలపై ఏలూరు నగరంలో వివిధ సెంటర్లలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఏలూరు జిల్లా 2వ మహాసభలో జూలై 5, 6, 7 తేదీలలో చింతలపూడి మండలంలో జరుగుతాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ఉప్పులూరి హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. ఏలూరు జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరు నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహిస్తా ఉన్నాం. భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ స్వతంత్ర పోరాట నేపథ్యంలో ఆవిర్భవించి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించి రక్త తర్పణలు చేసిన వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ అత్యంత చారిత్రాత్మక ఏలూరు జిల్లా మహాసభల నేపథ్యంలో పాతతరం నాయకులు చేసిన పోరాటాలని, ఉద్యమాలని స్మరించుకుంటూ భవిష్యత్తు ఉద్యమాలని కొత్తగా నిర్మాణం చేయడానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జిల్లా మహాసభల్లో చర్చించి అనేక తీర్మానాలను చేసి భవిష్యత్తు ఉద్యమాలను నిర్మిస్తారు. అంతటి ప్రాధాన్యత కలిగిన సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా 2వ మహాసభలు 2025 జూలై 5, 6, 7 తారీఖుల్లో చింతలపూడి మండలంలో జరుగుతున్నాయి. ఈ సంవత్సరం భారత కమ్యూనిస్ట్ పార్టీ వార్షికోత్సవం జరుగుతున్న సంవత్సరం ఇది. కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరం నడుస్తున్న ఈ తరుణంలో మహాసభలు పెద్ద ఉత్సాహపూరిత వాతావరణంలో జరపడం కోసం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు మహాసభలు జయప్రదం కావాలని చెప్పేసి బైక్ ర్యాలీలు అలాగే ప్రసార కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఏలూరు ఏరియా సిపిఐ ఆధ్వర్యంలో ఈ యొక్క బైక్ ర్యాలీ జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చరిత్ర, సాధించిన విజయాలని జిల్లా ప్రజానీకానికి తెలియజేస్తూ రానున్న 3 సంవత్సరాల కాలంలో జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, ప్రజలు కానీ, అలాగే మహిళలు కానీ, యువకులు కానీ ఎదుర్కొన్న అనేక సమస్యల మీద మహాసభలో చర్చించి తీర్మానాలు చేసి భవిష్యత్తు 3 సంవత్సరాలు పోరాట ఆందోళన కార్యక్రమాలని రూపొందించడం జరుగుతుంది. ఆ విధంగా జిల్లా మహాసభలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.